రాష్ట్రంలో మిర్చి పంటకి కొనుగోళ్లకి కేంద్రమైనటువంటి గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే పేరెన్నికగన్నది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా రోజువారీ వేలాది టన్నులు మిర్చి టిక్కీల రూపంలో రైతాంగం ఇక్కడికి తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద కొనుగోలు కేంద్రం. రైతులు అమ్ముకునే దానికి ఏనాడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యార్డు పరిధిలో ఈరోజు దాదాపు 2 లక్షల టిక్కీలకు పైగా సరుకు రైతులు తీసుకొచ్చారు. ఇవాళ పరిస్థితి రేటు చూస్తే అంత ఆశాజనకంగా లేదనేది రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఇంకా కొన్ని రోజుల్లో మరింత రేటు వస్తుందని వ్యాపార వర్గాలు అదేవిధంగా మార్కెటింగ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఉన్నటువంటి రేటు సమయంలో స్పందించాల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ 50% నష్టపరిహారం ఇస్తామని చెప్తూ రేటు 11,781 రూపాయలకి తక్కువ రేటు వస్తే దాన్ని మేము ఆ బ్యాలెన్స్ని అమలు చేస్తాము, భర్తీ చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఈరోజు రేట్లు 14,000, 15,000, 13,000 రేట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది మరింత పెరుగుతుందనేటువంటి ఆశాభావాన్ని ఇటు వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ఏమాత్రం సబబు కాదు. రైతాంగం ఇప్పుడున్నటువంటి ధరలు విపరీతంగా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. గత 3 ఏళ్లలో 20,000, 23,000 దాకా పోయినటువంటి పరిస్థితి ఉన్నది రేటు. మోడల్ ధర కూడా 21,000కి తక్కువగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించేటువంటి రేటుని పెంచాలి అని రైతాంగం కోరుతూ ఉన్నారు. కనీసం 20,000 రేటు ఉండాలి. దానికి తక్కువైతే ఈరోజు పెరిగినటువంటి ధరల ప్రకారం అదేవిధంగా ఇక్కడికి మరి ఎక్కడెక్కడో పండించి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి సమయంలో అయినటువంటి రవాణా ఖర్చులు కానీ, ఇక్కడ భరించాల్సినటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా తడిసి మోపిడవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రేటు గిట్టుబాటు కాదు. అయినా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ధర వ్యత్యాస పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నారమ్స్ కూడా ఇంతవరకు ప్రకటించాల. ఏ రేటు కొనబోతున్నారు, ఏ రకంగా మరి దానికి ఇది నిర్ణయిస్తున్నారు, రైతుల దగ్గర నుంచి ఏమేమి కోరుతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇంతవరకు గైడ్లైన్స్ విడుదల చేయలే ప్రభుత్వం. కానీ మంత్రి గారు మాత్రం అచ్చెన్నాయుడు గారు ప్రకటిస్తూ ఒక రేటు ఫిక్సేషన్ చేస్తే మరి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ రేటు కన్నా పెరిగితే రైతులకు నష్టం జరుగుద్ది కదా అని చెప్పి అన్నాడే కానీ ఇక్కడ రేటు మాత్రం ఫిక్సేస్ చేసి ఇది చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మకాల సమయంలో కూడా చాలా మనం చూస్తూ ఉంటే 2% ఇక్కడ వ్యాపారస్తులు వసూలు చేయాలి. కానీ 4%, 3% ఈ రకంగా కమిషన్ వసూలు చేస్తూ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రైతాంగం ఒక్కొక్క గోతాము 60 రూపాయలు, 65 రూపాయలు, 70 రూపాయలు పెట్టి బయట కొనాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి రేటు 25 రూపాయలు. ఇది ఎట్లా సాధ్యమైంది? అందువల్ల ఇక్కడ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే కూలీలు దీంట్లో కూడా వ్యత్యాసం కనబడుతూ ఉంది. ఒక్కొక్క రైతు ఇక్కడ చెల్లించాల్సిందే ఒక్కొక్క
క్వింటాకి 350, 400 రూపాయలు చెల్లించని పరిస్థితి ఉంటే, ఆ రకంగా రైతుల మీద భారం పడుతూ ఉంటే ఇటు అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించకుండా ఆ భారాన్ని చచ్చినట్టు మీరు మొయ్యాల్సిందే అని రైతుల మీద నెడతా ఉంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అధికారులు ఇప్పుడు కమిషనర్ మన యార్డు సెక్రటరీ గారి దృష్టికి ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళాం. సాధ్యమైనంత వరకు వీటిని కంట్రోల్ చేయడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇవన్నీ చెయ్యకపోతే అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ వ్యత్యాసంలో ఉండేటువంటి రేటుని పెంచకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన రైతులకి అనుగుణంగా ఆందోళనకైనా సిద్ధపడతాం. ఆ రకంగా రైతాంగం పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన ఈరోజు మేమందరం కూడా రావటం జరిగింది. ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలన చేసి మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి, అట్లే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కింద 20,000 కొనుగోలు చేయాలి, కింద 20,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలి, కింద 20,000 రూపాయలు కొనుగోలు చేయాలి, కింద 20,000 రూపాయలు కొనుగోలు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చి యార్డ్ని పర్యటించడం జరిగింది. ఇక్కడ మిర్చిని అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతుల్ని, కౌలు రైతుల్ని, అదేవిధంగా వ్యాపారస్తులు, కమిషనదారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం కనుక చూస్తే ఇక్కడ మిర్చి తీసుకొచ్చినటువంటి రైతు 2 రకాల దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఒకటి, ధరలు తగ్గించి మిర్చిని కొనుగోలు చేస్తూ ఉంటే ఇక్కడ కమిషన్ వ్యాపారులు మరి 2% నుంచి 4% పైగా కమిషన్ వసూలు చేసి రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప నుంచి ఇక్కడికి 1 కింటా మిర్చి తీసుకొస్తే దాదాపు 1,400 నుంచి 1,600 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అంటే ఈ రకంగా 12,500 రూపాయలు ఇక్కడ ధర పలికితే దాంట్లో 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి, మార్కెట్లో ఉన్న దోపిడీకే సరిపోతుంది తప్ప రైతుకి మిగిలినటువంటి పరిస్థితి కనపడతలేదు. ఈ రకంగా చూస్తే రాష్ట్రంలో మిర్చి పండించినటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప ఈ దోపిడీని నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులతో, అదేవిధంగా లైసెన్స్ పొందినటువంటి కమిషనదారులతో చర్చించి దోపిడీని అరికట్టేదానికోసం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కింటా మిర్చిని 18,000 నుంచి 20,000 రూపాయలకి కొనుగోలు చేయాలి. అంతేకాకుండా పండిన పంటని 25% అని అంటున్నారు. 25% కాదు, రైతులు పండించిన పంటని మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలా. ఎగుమతిదారులతో మాట్లాడి ఎక్స్పోర్ట్కు ఉన్న అవకాశాలను పరిశీలించి ఎప్పటికున్నప్పుడు ధరల్ని రైతులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వల్లి రంగారెడ్డి ఈరోజు మరి పల్నాడు జిల్లా నుంచి వెలవల్లిపూడి రాము, మరి ప్రకాశం జిల్లా హనుమారెడ్డి, మరి జవలయ్య గారు, దేవి ప్రసాద్ గారు, మరి కొంతమంది రైతులు మిర్చి యార్డు పరిశీలన కోసం ఇక్కడికి వచ్చారు. రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. రేట్ల విషయం వచ్చేసరికి ఎకరానికి పెట్టుబడి వచ్చేసరికి 2.5 లక్షలు 2 లక్షల పెట్టుబడి పెడితే ఇవాళ మిర్చి 15,000, 20,000 అమ్మితే రైతుకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. 10,000, 8,000 రేటు అమ్మితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 11,781 రూపాయలు చెప్పారు. అది కనీసం మార్కెట్ ద్వారా 15,000 చేసి నాపేటు మార్కెట్ కలిసి రైతుల దగ్గర 15,000 క్వింటాలు కొనుగోలు చేస్తే రైతులు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మార్కెట్ ద్వారా కొనుగోలు ఏర్పాటు చేయాలి. తర్వాత మిర్చి
మరి కమిషన్ ఏజెంట్లు 2 రూపాయల నుంచి 4 రూపాయలు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. సరే గోతానికి 45-50 రూపాయలు తీసుకుంటున్నారు. ముఠా వాళ్ళకి ఇచ్చేది 25-30 రూపాయలు. రైతు దగ్గర కాన్ రాకుండా అదనంగా ఒక టిక్కీకి అదనంగా వసూలు చేస్తున్నారు. దాంతోపాటు ఒక టిక్కీ కొనుగోలు 60 రూపాయలు 55 రూపాయలు కొనుగోలు ఉంటే మరి కమిషన్ ఏజెంట్లు కమిషన్ ఎగుమతి కొట్టువాళ్ళు 25 రూపాయలు ఇస్తున్నారు. ఒక మరి కింటాలకు వచ్చేసి 3 టిక్కీలు కొనుగోలుకి 150-200 రూపాయలు అవుతుంది. ఇచ్చేది 75 రూపాయలు. తక్షణం వీటన్నిటిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం మరి అచ్చెన్నాయుడు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి సక్రమైన పద్ధతితో రైతులు 15,000 క్వింటాలు కొనుగోలు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రైతాంగం పోరాటం చేసి ఈ హక్కుల కోసం దాకా పోరాటం కొనసాగిస్తాం.